ఇక చూడండి, ఫస్ట్ నేషనల్ జూ పాలసీ దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే, కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు తీసుకొచ్చారండి. ఏంటి దీనికి జూ పాలసీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మళ్ళీ బయోడైవర్సిటీలో చెప్పుకుందామండి. ఆయన ఒక లైన్ ఇక్కడ చెప్పుకుందాం. జూ పాలసీ తేక ముందు జూల యొక్క నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. ఒక పద్ధతి లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్ట వాళ్ళు దాన్ని నడిపించేవారు. నేషనల్ జూ పాలసీ ప్రకారం ఏమైంది అంటే జూలు మొత్తం కూడా ఒక పద్ధతిగా ఒకే రకంగా, సో అంటే అన్నీ కూడా ఒకే నియమాల్ని పాటిస్తూ ముందుకెళ్ళిపోవాలనేటటువంటిది చెప్పడం జరిగింది. అయితే నేషనల్ జూ పాలసీ వల్ల జూస్ యొక్క స్ట్రెంగ్త్ అని పెరిగిందండి. అవి సక్రమంగా నడవడానికి సహాయపడ్డాయి. రెండవది ఏంటి అంటే దీనివల్ల ఎక్సిటివ్ కన్జర్వేషన్ సాధ్యమైంది. అంటే పరస్థానీయ సంరక్షణ, బయోడైవర్సిటీ యొక్క పరిరక్షణకు సాధ్యపడింది. జూసు అనేవి జూలాజికల్ గార్డెన్లు అంటే జంతు ప్రదర్శనశాలలు అనేటివి ఒక్క వినోదానికే కాదండి, అవి సైంటిఫిక్ రీసెర్చ్ మరియు బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి ఉపయోగపడతాయి, జీవ వైవిధ్య సంరక్షణకు ఉపయోగపడతాయి. పర్టికులర్గా ఎక్సిటివ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనిమల్స్, జంతువుల యొక్క పరస్థానిక సంరక్షణకు మెయిన్గా ఉపయోగపడేటివి జూలాజికల్ పార్క్స్. ఈ జూలాజికల్ పార్కులు లేదా జూలు, జంతు ప్రదర్శనశాలలు ప్రత్యేకంగా అభివృద్ధి కావడానికి, ఒక క్రమ పద్ధతిలో నడపబడడానికి ఉపయోగపడేదే నేషనల్ జూ పాలసీ అలా అన్నట్టు.